జనరల్గా అసెంబ్లీలో చర్చలో భాగంగా వచ్చిన ప్రస్తావన, ఈ ప్రస్తావనని ఏదో మహిళలపైన కాంగ్రెస్ కానీ ముఖ్యమంత్రి కానీ తక్కువగా చేస్తున్నారు, హేళన చేస్తున్నారు, ఒక పెద్ద ఇష్యూగా చేస్తుంది. ఇది బీఆర్ఎస్కి అలవాటే. ఎక్కడ ఆమెను టార్గెట్ చేశాము? అసలు ఈ చర్చ రాకపోతే ఆమె గతంలో రేవంత్ రెడ్డితో మాట్లాడింది, రేవంత్ రెడ్డితో ఆమెతో ఏం చేశారు, అలాగే రేవంత్ రెడ్డి ఎంపీగా పోటీ చేసే సమయంలో ఆమె బీఆర్ఎస్ మాట్లాడటం, అసలు ఈ ప్రస్తావనలో వచ్చేవి కాదు కదా. ఇది దయాకర్ గారు ప్రస్తావిస్తుంది. గుడ్ మార్నింగ్ అండి దయాకర్ గారు, సతీష్ గారికి, 10 TV ప్రేక్షకులకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న మాట్లాడినటువంటి భాష కావచ్చు, ఏదైతే అసెంబ్లీలో సభాధ్యక్షునిగా ఉన్నటువంటి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడే భాష, ఆడవాళ్ళని నమ్ముకుంటే బతుకు బస్ స్టాండ్ అవుతుంది అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి ఆయన అన్నమాట. అదే మరి అంటే ఆయన చెప్పింది ఏంది, ఎవరైతే కరెక్టే అండి. నేనేమంటున్నా అంటే ఇది శాసనసభ కాదు, శాసనసభలో చర్చించాల్సిన అంశం. నిన్న జరిగిన చర్చ ఏంది, నిన్న కేటీఆర్ గారు రామన్న మాట్లాడిన మాటలేంది, మెట్రో ట్రైన్ ఇక్కడ నుండి ఇక్కడికి ల్యాండ్ అక్విజిషన్ అయ్యి ఉన్నది, మెట్రో ట్రైన్ ఎక్స్టెన్షన్ చేయొచ్చు అని చెప్పిండు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి గతంలో ఏం చెప్పింది అక్క, ప్రధాన పత్రికలు అయినటువంటి మీకు సమర్థవంతంగా మీకు సపోర్ట్ చేసేటువంటి 2 ప్రధాన పత్రికల్లో ఈ నగరానికి ఏమైంది అని చెప్పేసి, అత్యాచారాలు పెరుగుతున్నాయి, క్రైమ్ రేట్ పెరుగుతుంది అని చెప్పేసి అక్కడ సబితక్క కావచ్చు, లేకపోతే అక్బరుద్దీన్ ఓవైసీ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ఈ హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ గాడి తప్పుతుంది అని చెప్పేసి మాట్లాడారు. మాట్లాడిన మాటలను వాళ్ళు మాట్లాడినందుకు వ్యక్తిగతంగా తీసుకొని అది కక్ష సభగా నడుస్తుంది తప్పితే శాసనసభగా నడవట్లేదు. ఎందుకంటే మీరు వేసిన కమిషన్లు కావచ్చు, లేకపోతే మీరు మాట్లాడుతున్నటువంటి భాష కావచ్చు, మీరు అక్కడ కంప్లీట్గా టార్గెట్ చేయడం కావచ్చు. కంప్లీట్గా ఏం జరిగింది, రేవంత్ రెడ్డి గారి కంటే ముందు సీతక్క గారు లేచి ఏం మాట్లాడారు, అది ఏది మన ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటే, రాహుల్ గాంధీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటే రాలేదు అంటే మొత్తానికి అందరినీ పార్టీ మారమని ఫిరాయింపు చేరుతా అని రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మాట మార్చారు. నో సార్, నేనేమంటున్నా అంటే కంప్లీట్ గా ఇక్కడ టార్గెట్ చేసి, వ్యక్తిగతంగా టార్గెట్ చేసి, మీరు అయితే మా ఒత్తిళ్లకు లొంగరా అని చెప్పేసి వాళ్ళని బలవంతంగా నిన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఇంటికి పోయి కలిసి వచ్చిండు. నేనేమంటున్నా అంటే ఇక్కడ అది శాసనసభగా నడవట్లేదు. పార్టీ నుంచి కాంగ్రెస్ దగ్గర ఎమ్మెల్యేలు ఇందుకే నేనేమంటున్నా అంటే ఏదైతే ఉన్నదో మొత్తం కూడా ఇది కక్షల సభగా నడుస్తుంది తప్పితే శాసనసభగా నడవట్లేదు. కంప్లీట్ గా ఏదైతే ఉన్నదో యాంటీ డిఫెక్షన్ లా ఎఫెక్ట్ కాకముందే వెంటనే అందరినీ కలవాలని ఒక కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరెవరైతే రాలేదో వాళ్ళు ఎవరెవరైతే ప్రశ్నలు లేవనెత్తుతారో అసెంబ్లీలో ఈ అంటే శాంతి భద్రతలు బాగా లేవని చెప్పేసి సబితక్క అన్నందుకు, సబితక్కనేదో మేము చాలా గౌరవించినాం అని చెప్పేసి దయాకర్ అన్న చెప్తుండు. ఏం గౌరవించారన్నా, కేసులు పెట్టిర్రు ఆమె మీద, అక్క మీద కేసులు పెట్టి వేధించిర్రు. రాజశేఖర్ రెడ్డి గారితో సహా ఆ రోజు ముఖ్యమంత్రిగా చేసిన రాజశేఖర రెడ్డి గారి కొడుకు మీద కావచ్చు, రాజశేఖర రెడ్డి కుటుంబం మీద కావచ్చు, రాజశేఖర రెడ్డితో పనిచేసినటువంటి మంత్రుల మీద కావచ్చు, అందరి మీద కూడా కేసులు పెట్టి వాళ్ళందరినీ వేధించినటువంటి దాఖలాలు. ఆ కేసులలో అందరూ సబితక్క కూడా కేసులో వేధించారు. భూగర్భ గనుల శాఖ కాదు, కాంగ్రెస్ పార్టీ ఉండి కాంగ్రెస్ పార్టీ వేధింపులు. అదే టైంలో శాసనసభలో జరిగినటువంటి చర్చని తీసుకుంటారు. కానీ అదే కార్తిక్ రెడ్డి మాట్లాడింది కూడా మనం తీసుకోవాలి కదా. కార్తిక్ రెడ్డి ఒక మాట సాయం అడిగింది, అన్న నేను కూడా ఎమ్మెల్యే కాంటాక్ట్ చేస్తా, నాకు కూడా సపోర్ట్ చేయంటే ఆ రోజు నువ్వు చేసింది ఏంది అని చెప్పేసి కార్తిక్ రెడ్డి కూడా ప్రశ్నించింది కదా. కాబట్టి నేను ఏమంటున్నా అంటే కంప్లీట్ గా ఇది వ్యక్తిగత సభగా నడిపిస్తారు. కానీ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర అభివృద్ధి గురించో పద్దుల మీదనో చర్చ జరగాలని కోరుకోవట్లేదు. పద్దుల మీద చర్చ ఒక సమర్థవంతంగా పోతున్న క్రమంలో మాకు అప్పుడు ఇది చేయాలి అని చిన్నగున్నప్పుడు బాగా చర్చ జరిగింది. దాదాపు గంటన్నరకు పైగా మాట్లాడారు. సార్ నేను ఏమంటున్నా సతీష్ మన రాత్రి తెల్లవారుజాము 3 గంటల వరకు అయింది. సతీష్ గారు నేను ఏమంటున్నా అంటే ఎన్ని గంటల వరకు జరిగినా లాస్ట్ కు దాన్ని తీసుకొచ్చి చర్చ చేస్తున్నారు. జరగాల్సిన చర్చ ఏంది, నిన్న మెట్రో ఎందుకు పోలే, ఎయిర్పోర్ట్ దాకా మెట్రో పోతా అంటే ఎందుకు పోనీయలే మీరు, ల్యాండ్ అక్విజిషన్ జరిగిపోయి ఉన్నది, ఫార్మాసిటీ అభివృద్ధి ఎందుకు చేయలే, లా అండ్ ఆర్డర్ ఎందుకు గాడి తప్పింది, ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పొద్దు. అంటే వ్యక్తిగత దూషణలు చేయాలి, అది కూడా ఎవరు మీద చేసినా నడవదు కాబట్టి మహిళల మీద చేయాలి. ఓకే, సబితక్కని టార్గెట్ చేసుకొని, లేదా సునీతా లక్ష్మారెడ్డి గారిని టార్గెట్ చేసుకొని, మహిళల్ని టార్గెట్ చేసుకొని, మహిళల్ని నమ్ముకుంటే మా బతుకు బస్ స్టాండ్ అయింది అని చెప్పేసి చెప్పడం ద్వారా ముఖ్యమంత్రి గారు తన అక్కసును వెళ్ళగక్కడం జరిగింది. అంతే తప్పితే ఇక్కడ అన్నది ఏంది, చర్చ శాసనసభలో వ్యక్తిగత దూషణలతో నడుస్తుంది చర్చ. నేనేమంటున్నా అంటే ఈ రోజు మీరు అడిగారు అసలు మీ బడ్జెట్ లో ఏముందని అడిగితే బడ్జెట్ గురించి చెప్పరు. బడ్జెట్ లో మీరు ఏదైతే రైతు రుణమాఫీ చేస్తా అని 31,000 కోట్లు అంటారు, మీరు బడ్జెట్ లో కేటాయించింది 25,000 కోట్లు ఎందుకు కేటాయించారంటే చెప్పరు.
లిక్కర్ మీద వ్యాట్ పెరుగుతుందని చెప్పారు. వ్యాట్ వచ్చేది దేని మీద? లిక్కర్ మీద, పెట్రోల్ మీద. అవి ఎట్లా పెరుగుతాయో చెప్పారు. నేనేమంటున్నా అంటే ఏది మోటార్ వెహికల్ ట్యాక్స్ పెరుగుతా అంటారు, ఏది బడ్జెట్ లో చూపించినప్పుడు అది ఎట్లా పెరుగుతాయో చెప్పారు. అదే విధంగా మీరు ఏదైతే ఉన్నదో ల్యాండ్ రిజిస్ట్రేషన్ ధరలు పెరుగుతాయి అంటారు, అవి ఎట్లా పెరుగుతాయో చెప్పారు. కాబట్టి మీ ఇన్కమ్ వచ్చేటువంటి ఇన్కమ్ బడ్జెట్ గురించి చర్చ జరిగేటప్పుడు ఈ మొత్తం కూడా వ్యక్తిగత దూషణ అంటే ఇది కాదు, ఎప్పటి నుంచేనైనా కానీ ముఖ్యమంత్రి గారు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఆయన తప్పకుండా సబ్జెక్ట్ ను డిబేట్ చేస్తారు, సబ్జెక్ట్ ను పక్కదారి పట్టిస్తారు. వ్యక్తిగత దూషణల ద్వారా లాభం అంటే దాన్ని టాపిక్ మొత్తాన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో భాగమే ఇది. ఇంతకుముందు అన్నాడు దయాకర్ అన్న, కంపల్సరీ టార్గెట్ చేస్తే ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీలో తట్టుకోవడం కష్టమే అన్నాడు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ దయాకర్ అన్ననే. దయాకర్ అన్న కూడా ఇప్పుడు దయాకర్ అన్న ఆల్రెడీ పేరు వచ్చింది, అన్న అయిపోయిన ఎమ్మెల్యే అవుతాడు అనుకుంటే ఆయన టార్గెట్ చేసిన తర్వాత ఆయన కూడా తట్టుకోలేకపోయాడు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత టార్గెట్ ఎట్లుంటుంది అనేది మనకు స్పష్టంగా దయాకర్ అన్న రూపంలోనే కనిపిస్తుంది. అయితే నవ్వుతున్నాడు అంటే ఆయనలో బాధని మీరు వ్యక్తపరిచారనో లేదంటే నాపై నాకు ఎంతమంది సపోర్టర్స్ ఉన్నారా మిగతా పార్టీ? సపోర్ట్ కాదు, ఒకటి మాత్రం చెప్తున్నా, దయాకర్ అంటాడు సరే అవునన్నా కాదన్నా మాతో పాటు ఉద్యమంలో పని చేసి దయాకర్ అన్న పని చేసినోడికి ఆయన పార్టీ నమ్ముకొని ఇప్పుడు చెప్పిండు నేను ఆడ కూర్చున్నా, ధర్నాల ఈడ కూర్చున్నా, రేవంత్ రెడ్డి గారు ఓడిపోయినప్పుడు కూర్చున్నా, ఆయన ఓడిపోయిండు గెలిచిండు కానీ మళ్ళీ ఈయనే ఉన్నాడు అని చెప్పేసి అంతే కాదు. పార్టీ బయట ఉన్న మమ్మల్నే కాదు అంటే మా ఎమ్మెల్యేనే కాకుండా లోపల ఉన్నారని కూడా టార్గెట్ చేసుకుంటారని చెప్తున్నా. ఓకే ఓకే చూస్తున్నారు సీఎం వ్యాఖ్యల్ని. ఇంకా గేట్లు భారీగా తెరవబోతున్నారని చాలామంది ఇంకా టచ్లో ఉన్నారని, మీ పార్టీకి చెందిన 26 మంది వస్తే ఇంకా వాళ్ళకి ఇంకా సమస్య ఉండదు, ఆటోమేటిక్గా శాసనసభ పక్షం విలీనమయ్యే పరిస్థితి. కానీ ఇప్పుడు వస్తారా రారా? మీరేమో ఆల్రెడీ గద్వాల ఎమ్మెల్యే ఆల్రెడీ కనెక్ట్ అయ్యారని మీరు చెప్తున్నారు. మీరు మొన్న ఎన్నికల గద్వాల నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఆయనతో కలిసి పనిచేశారు మీరు. సీఎం వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తున్నారు? కొందరు శాసనసభ్యత్వం రద్దు అవుతుందన్న వ్యాఖ్యలు. ఒకటి నేనేమంటున్నా అంటే సార్, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చిందని దీని ద్వారా మనకు అర్థమవుతుంది. ఏంటంటే మాకున్న 65 మంది ఆల్రెడీ ఉన్నారు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లతో ప్రభుత్వం పడిపోయేది నిలబడేది ఏం లేదు. మరి రానప్పుడు వాళ్ళందరితోటి రాజీనామాలు అంటే ఒకటి ఏమైతే అంటే కోర్టు డైరెక్షన్ 3 నెలల లోపల నిర్ణయం తీసుకోమని చెప్పింది. అది చెప్పింది ఎవరికి? స్పీకర్కి చెప్తుంది. స్పీకర్ చెప్పగానే స్పీకర్ ఏం చేస్తాడు? ఈ స్పీకర్ డిసిషన్ తీసుకునే లోపల వీళ్ళు రాజీనామా పత్రాలు ఆయనకు సమర్పిస్తారు. ఆయన కోర్టుకు అదే చెప్తాడు ఏంటంటే వీళ్ళు రాజీనామా చేస్తారు. ఒకవేళ వాళ్ళు యాంటీ డిఫెక్షన్ లాగా గురైతే 6 years వరకు కంటెస్ట్ చేయడానికి ఉండదు మళ్ళీ. కాబట్టి యాంటీ డిఫెక్షన్ లాగా గురి కాకుండా వాళ్ళు ఏదైనా చర్యలు తీసుకుంటారు అనేది ఒక అంశం సార్, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేను ఏమంటున్నా అంటే గతంలో తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు జేఏసీ పిలుపు కావచ్చు, లేకపోతే కేసీఆర్ గారు పిలుపుని అందుకొని కావచ్చు, ఆ రోజు 10 మంది మా ఎమ్మెల్యేలు ఎవరైతే టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేసినప్పుడు మాతో పాటు కొంతమంది కలిసి వచ్చి రాజీనామాలు చేశారు. ఆ రాజీనామాలు చేసిన దాంట్లో వెమ్లవాడ ఎమ్మెల్యే ఆ రోజు టీడీపీ నుంచి గెలిచిన రమేష్ బాబు గారు కావచ్చు, లేకపోతే ఎండ్ల లక్ష్మీనారాయణ గారు బీజేపీ నుంచి గెలిచిన నిజామాబాద్, వాళ్ళు కూడా రాజీనామా చేసి మాతో పాటు ఎలక్షన్లు కంటెస్ట్ చేశారు. వాళ్ళందరూ తిరిగి గెలిచారు. తర్వాత తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రాజయ్య గారు కావచ్చు, లేకపోతే ఆ రోజు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, గంప గోవర్ధన్ గారు కావచ్చు, లేకపోతే ఆదిలాబాద్ నుంచి వెళ్ళి రామన్న కావచ్చు, వీళ్ళందరూ కూడా జోగు రామన్న గారు కావచ్చు, రామన్న వీళ్ళంతా రాజీనామాలు చేసి తర్వాత మళ్ళీ రీఎలక్షన్ జరిగితే వాళ్ళు మళ్ళీ గెలవడం జరిగింది. కాబట్టి జోగు రామన్న లాంటి వాళ్ళు, లేకపోతే గంప గోవర్ధన్ లాంటి వాళ్ళు, రాజయ్య లాంటి వాళ్ళు అంటే వీళ్ళందరూ కూడా రాజీనామాలు చేసి వచ్చారు తెలంగాణ ఉద్యమానికి. సరే, ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అలా వ్యాఖ్యానించారు. 2 భారతీయ జనతా పార్టీలో కూడా ఒక చర్చ జరుగుతోంది, అంటే దే ఆర్ వెయిటింగ్ ఫర్ సమ్ బై ఎలక్షన్ అని. నేనేమంటానంటే ఆల్రెడీ ఎలక్షన్లు తీసుకురావాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కలిసి వాళ్ళొక నిర్ణయానికి వచ్చారని మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకు వచ్చిర్రు అంటే ఈ ఎలక్షన్ల ద్వారా ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. మేమిద్దరం అధికారంలో ఉన్నాం కాబట్టి గెలిచినటువంటి సీట్ ఎవరిది? అది బీఆర్ఎస్ పార్టీది. కాబట్టి దాన్ని డ్యామేజ్ చేయడం ద్వారా బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేసినామని ఒక మెసేజ్ పంపించడానికి 2 పార్టీలు కలిసి కూడా కుట్ర చేస్తున్నాయి అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఇంతకుముందు అన్నట్టు శ్రీశైలం గేట్లు ఎత్తినా, నాగార్జున సాగర్ గేట్లు ఎత్తినా, ఆ గేట్లు ఎత్తినప్పుడు ఆ వరదల నాసంటోడు కొట్టుకపోతాడని డైరెక్ట్ దయాకర్ అన్న చెప్తుండు. దయాకర్ అన్న చెప్పేదంటే ఆల్రెడీ ఒకసారి గేట్లు ఎత్తిరు, గేట్లు ఎత్తాగానే మా పార్టీలో మందల సమయంలో అడిగిపోయాడు, దయాకర్ అన్న 2 సార్లు ఓడిపోయిన సీటు గుంజుకున్నాడు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఆ గేట్లు ఎత్తుతారు కానీ ఆ గేట్లు ఎత్తినప్పుడు కొట్టుకపోయాడు మావోడని చెప్తాడు దయాకర్ అన్న. కాబట్టి నేను ఏమంటున్నా అంటే కొట్టుపోకుండా నిలబడేటట్టు మాకు స్తంభం లేదు, పోలేదు, పట్టుకుంటాడు కూడా ఎవరు కనిపిస్తలేరని చెప్తుండు. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్న క్రమంలో నేనేమంటున్నా తప్పకుండా ఎలక్షన్లకే కాంగ్రెస్
పార్టీ ప్రయత్నం చేస్తుందని Okay. సీఎం గారి వ్యాఖ్యల ద్వారా మనకు కనిపిస్తుంది. రైట్ నిన్న రైట్ దయాకర్ meeting గారు పెట్టి- ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలన్నీ చూస్తుంటే బై ఎలక్షన్స్ తప్పేలా లేవు. అది ఇప్పుడు ఒకటి లోకల్ బాడీ ఎలక్షన్స్ అనే ఒక అంశం ఒకటైతే మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తే బీఆర్ఎస్ ఎంతవరకు పెర్ఫార్మెన్స్ చేయగలదు, అనుకోకుండా మళ్ళీ భారతీయ జనతా పార్టీ అక్కడ కొన్ని సీట్లు గెలిచినా లేదంటే రెండో స్థానం వచ్చినా కొన్ని సీట్లలో ఇక సెకండ్ ఆల్టర్నేటివ్గా మేమనే చెప్పుకునే మరోసారి వాళ్ళకు ఒక ఛాన్స్ దక్కొచ్చు. సార్ నేను ఒకటి స్పష్టంగా చెప్తున్నాను సార్. ఈ రోజు ఏమంటారంటే బడే బాయ్ చోటే బాయ్ ఇద్దరు కలిసి చేసిన కుట్రలు, ఎందుకంటే మేము బీజేపీతో ఏ రోజు కలిసి లేము, అందుకే కదా మా కవితక్కలు లోపడేసారు. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ రోజు ఇప్పుడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఎవరితో ఉన్నారు సార్, రాహుల్ గాంధీ తోటి, అందుకే లోపడేసారు కదా. అంటే మేము ఏమంటున్నాం, రాష్ట్రపతి ఎలక్షన్ అప్పుడు కూడా కాంగ్రెస్ పెట్టిన అభ్యర్థికే లేకపోతే యూపీఏ పెట్టిన ఇండియా కూటమి అభ్యర్థికే మద్దతు తెలిపినాం. కాబట్టి నేను ఏమంటున్నాను, బడే బాయ్ చోటే బాయ్ ఇద్దరు కలిసి రచించే దాంట్లో అసలు మమ్మల్ని పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ కూడా రేపు ఉంటుందా ఉండదా అనేది రేపు చూద్దాం సార్. కాబట్టి అదంతా కూడా మనం వేచి చూడాలి. రైట్ రైట్ థ్యాంక్ యూ దయాకర్ గారు, థ్యాంక్ యూ.